మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సృష్టి, చిన్నోడు వర్షిత్. బలమైన వాదనలు వినిపించాలి. నదీ జలాల కేటాయింపులపై అంతర్రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3ని పరిగణనలోకి తీసుకోవాలి. అయితే దేని గురించి అంటే సెక్షన్ 3 ప్రకారం అయితే అంతర్రాష్ట్ర అంటే ఇప్పుడు మొత్తం ఇండియాలో ఉన్న రాష్ట్రాలు అన్నిటికైతే ఈ సెక్షన్ 3 అనేది అయితే అమలు అయితే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు జలాలు అయితే ఉంటాయి కదా, వాటిని అయితే ఆక్రమించుకుంటున్నారు. అందుకైతే జలాల వివాద చట్టం ప్రకారం అయితే సెక్షన్ 3 పైన అయితే శిక్ష అయితే వేస్తారంట. మోదీ ఆశీస్సులతోనే ఇందూరుకు పసురు బోర్డు గురించి అయితే ఇక్కడ అయితే ఇచ్చారు. హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులు. జిల్లా జడ్జిల పేర్లను సిఫారసు చేసిన సుప్రీం కొలీజియం అంటే ఇప్పుడు సుప్రీం కోర్టులో అయితే ఇప్పుడు ఎవ్వరు రావాలన్నా, అలాగే ఇప్పుడు వేరే అంటే రాష్ట్రాలకు కూడా అయితే ఎవరైనా అంటే జస్టిస్ అంటే న్యాయమూర్తి అయితే కావాలనుకుంటే ఫస్ట్ ఈ సుప్రీం కొలీజియం వాళ్ళైతే ఒప్పుకోవాలి. అంటే వాళ్ళ చదువు బట్టి ఆ తర్వాత అయితే వాళ్ళని అయితే అమలు అయితే చేస్తారు హైకోర్టులో లేదా సుప్రీం కోర్టులో. ఇప్పుడైతే మన తెలంగాణ హైకోర్టులో అయితే మొత్తం 4 అయితే వచ్చారు. వాళ్ళ పేర్లు రేణుకా యార, నందికొండ నరసింహరావు, ఈ తిరుమలాదేవి, బిఆర్ మధుసూదన్ రావు. ఈ 4 అయితే అపాయింట్ అయితే చేశారు. అలాగే ఇప్పుడు వీళ్ళకైతే సిజేఐ అయితే ఉన్నారు కదా, అందుకైతే సిజేఐగా అయితే సంజయ్ పాల్ గారిని అయితే పెట్టారు. ఎఫ్ఐఆర్ ను కొట్టేయలేం అయితే సుప్రీం కోర్టు అయితే అంటుంది. దీని గురించి అంటే ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ అయితే ఉంది కదా, దాన్ని అయితే హైకోర్టు వరకే తీసుకెళ్లారు. కానీ న్యాయం కోసం అయితే మొత్తం సుప్రీం కోర్టులో అయితే కేసు అయితే వేశారు. అందుకైతే ఎఫ్ఐఆర్ అయితే మేమైతే కొట్టేయలేం అని అయితే అంటున్నారు. ఇప్పుడైతే సాగు యంత్రతంత్రం ఏది? ఏప్రిల్ 29, 30లలో అగ్రికల్చర్, మే 2 నుంచి ఇంజనీరింగ్. అయితే దేని గురించి అంటే కొన్ని ఎగ్జామ్స్ గురించి ఇది ఇచ్చారు. అయితే 1100 farmers embark on indefinite fast. This is about some rally about the farmers. Infrastructure in government schools improving, facilities almost on a par with private schools. This is about infrastructure means the maintenance and the good about the government schools. In the government schools there is no some bench some fan facilities. India's goods exports dip 1% in December. Trade deficit narrows to 3-month low. This is about in goods exports. Our India in December was low. Supreme Court rejects KTR's bill in Farna E case. This is about KTR was appealed a notice on to reject the Farna E case on the High Court, but Supreme Court reject that appeal. What
Keter was done. BRS has turned into an affiliate of RSS. Revan, this is told by Revanth Reddy. Impeached Escorian leader Yoon arrested. SC issues notice to EC government on poll rules. This is about SC means Supreme Court issues a notice to the EC. EC means Election Commission. Submarine to warships. Commissioned in one go. This is about some submarines. దేశ ప్రజలకు పండగ రోజు ఏది మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు. హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులు. FIR ను కొట్టేయలేం. యాదగిరి క్షేత్రంలో ముగిసిన అధ్యయనోత్సవం అయితే ఇప్పుడైతే యాదగిరి గుట్ట దగ్గర అయితే మొత్తం లక్ష్మీ నరసింహస్వామి గారికి అయితే అధ్యయనోత్సవం అయితే ముగించారు. మంత్రివర్గ విస్తరణపై సీఎం AICCలదే నిర్ణయం. అయితే మంత్రివర్గ విస్తరణం గురించి అయితే ఇక్కడ ఇచ్చారు. After decades of decay, crushed Jai Devdi undergoes 12 crore. HMPV is not a new threat. Telangana's health department is fully prepared. This is about HMPV means human metaphylovirus. Virus. In Telangana, the Department of Health told us it is not, HMPV was a new threat. Aloft ratio with a retro twist. This is about a movie. TGS RTC buses transport lakhs this Sankranti. This is about this festival Sankranti. More families, more members will travel in buses to their native village. Cockfight failed in Komarambim, Asfabad district. If Sankranti festival comes, there will be hence fight in this cockfight. In this all the Asfabad districts, so many people will participate. ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్. ICJ వైపు ద్వీప దేశాల చూపు. కట్టుతప్పిన మానవ చర్యలతో వాతావరణంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. దాంతో భూగోళం అంతంతకు వేడెక్కిపోతోంది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఈ శతాబ్దం చివరి నాటికి భూ ఉష్ణోగ్రత 2.8 నుంచి 3.1 సెల్సియస్ డిగ్రీల మేర పెరిగిపోతుందని ఐక్యరాజ్య సమితి వాతావరణ కార్యక్రమ సంస్థ UNEP తీవ్రంగా హెచ్చరించింది. ఆ దిశగా ప్రపంచ దేశాలు ఇకనైనా సరైన కృషి చేస్తాయా? అయితే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే అంటే ద్వీప దేశాలు అయితే ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఐలాండ్ కంట్రీ
దేశాలు మాల్దీవ్స్ లాంటివి అయితే డైరెక్ట్ అయితే సన్ రైజెస్ పడడం వల్ల అయితే ఉష్ణోగ్రత అంటే అంటే అక్కడ ఉండే టెంపరేచర్ అనేది అయితే చాలా అయితే పెరిగిపోతుంది. ఇందువలన అయితే చాలా వరకు అయితే ఉష్ణోగ్రత అయితే పెరిగి ఆ తర్వాత అయితే ఇదే భూమికి చివరి రోజు అవుతుంది ఏదో ఒక రోజు అయితే యుఎన్ఈపి వాళ్ళైతే అన్నారు. అంటే ఐక్యరాజ్య సమితి వాతావరణ కార్యక్రమ సంస్థ వీళ్ళైతే చెప్పారు. అంటే చాలా ఛాన్సాలు అయితే హెచ్చరించింది. దాని గురించి అయితే ఇక్కడైతే ఇచ్చారు. అలాగే ఇప్పుడు చెట్లు కూడా అయితే నరకడం వల్ల ఇప్పుడు భూగోళం పైన అయితే చాలా మంది ప్రజలు ఉండడం వల్ల అయితే ఇలా అయితే జరుగుతుంది అని కూడా అయితే అంటున్నారు. ఆశలన్నీ దానిపైనే అయితే ఆశలన్నీ అయితే వర్షాలపైనే అయితే అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడడం వల్ల అయితే ఇప్పుడు మొత్తం టెంపరేచర్ అయితే తగ్గిపోతుంది. అందుకైతే వర్షాలపైన అయితే వర్షాలు పడేటట్టు అయితే చేయాలి అని అయితే అంటున్నారు. చిన్న దీవులకు పెద్ద సమస్య చిన్న చిన్న దీవులు అంటే మాల్దీవ్స్ అలాగే ఇంకా శ్రీలంక పెద్దదే, కానీ ఇప్పుడు చిన్నదైన మాల్దీవ్స్ ఇలా అయితే చిన్న చిన్న ద్వీపాలకైతే చాలా వరకు నష్టంగా అయితే మారుతుంది అని అయితే ఇచ్చారు. సమష్టి కార్యాచరణ కీలకం. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్, మలేరియా నుంచి విముక్తి లేదా దేశంలో 2023లో 122 జిల్లాల్లో ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదని కొద్ది రోజుల క్రితం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 2030 కల్లా దేశానికి మలేరియా నుంచి విముక్తి కల్పించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అత్యంత ప్రమాదకరమైన ఈ వ్యాధిని దీర్ఘకాలిక చర్యలు పూర్తి స్థాయి వైద్య సదుపాయాలతోనే శాశ్వతంగా రూపుమాపగలం. అయితే ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే మలేరియా 2023లో అయితే మలేరియా మొత్తంగా 122 జిల్లాల్లో అయితే ఒక్క మలేరియా కేసు కూడా అయితే రాకుండా అయితే ఉన్నాయి అని అయితే ఇప్పుడు దేశంలో ఉన్న కొన్ని కేంద్ర ఆరోగ్య సంస్థలు అయితే చెప్పాయి. అందుకైతే ఈ దోమలకైతే కోపం వచ్చింది కావచ్చు. డైరెక్ట్ అయితే మళ్ళీ 2024లో అయితే ఇంకొన్ని మలేరియా చాలా వరకు మలేరియా కేసెస్ అయితే వచ్చాయి. ఇప్పుడైతే 2030లోగా అయితే మొత్తం తగ్గించేసేయాలి. అసలు దోమలు ఉండకుండా అయితే చేయాలి, మలేరియా అనేది ఉండద్దు అని అయితే అంటున్నారు. ఇక్కడైతే ఇలా అయితే చేయడం వల్ల చాలా ప్రతి ఒక్కరికి అయితే లాభాలు అయితే ఉంటాయని అయితే అంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో అయితే ఇప్పటికైతే దోమలు అయితే ఉన్నాయి, కానీ వాళ్ళనైతే కుట్టకుండా అయితే వాళ్ళైతే ఎంతో జాగ్రత్తగా అయితే ఉంటున్నారు. ఇప్పుడు పాతకాలంలో అయితే దోమలను అయితే రాకుండా ఎలా చేశారు ఆ మెథడ్స్ ని కూడా వీళ్ళైతే వాడతారు గిరిజన ప్రజలు. విధిగా పరీక్షలు అయితే దీనికి అయితే చాలా వరకు పరీక్షలు అయితే ఉన్నాయి అని అయితే అంటున్నారు. ప్రశ్నలు అయితే ఉన్నాయని దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్, పట్టణాలకు వ్యయనం. కొన్నేళ్లుగా పట్టణాలు నగరాల్లో ఉపాధి అవకాశాలు మరింతగా విస్తరిస్తున్నాయి. మరోవైపు గ్రామీణ భారతంలో సాగు సంక్షోభం నెలకొంది. దాంతో పట్టణాలకు వలసలు పోటెత్తుతున్నాయి.
జీవనం దుర్భరమవుతోంది. అయితే దీని గురించి అంటే ఇప్పుడైతే విలేజెస్ లో అయితే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చాలా మంది అంటే విలేజెస్ లో ఉన్న ప్రజలు అయితే ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు సిటీస్ లో అయితే చాలా వరకు డెవలప్మెంట్ అయితే అవుతుంది, సిటీస్ కి అయితే వెళ్తాము అనేది ఫార్మర్స్ కొందరైతే అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం ఎవరు చేస్తారు అని అయితే అనుకొని ఆగిపోతున్నారు కొందరైతే. ఇంకొందరైతే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పక్క భూమి వాళ్ళు కూడా అయితే వ్యవసాయం చేస్తున్నారు కదా, ఇంకా కొంతమంది చేస్తున్నారు కదా, అంటే భూమి చుట్టూ అయితే చాలా మంది వరకు వ్యవసాయం చేస్తున్నారు కదా, అయితే మొత్తంగా అయితే వెళ్ళిపోతున్నారు పట్టణాలకైతే. కానీ ఇప్పుడు మొత్తంగా అయితే ఒక్కరు వెళ్ళిపోతే ఆయనను చూసుకొని అయితే ఇంకా చాలా మంది అయితే వెళ్ళిపోతూనే ఉంటున్నారు. ఇలా అయితే ఈ పట్టణాలకు వెళ్ళడం వల్ల అయితే పట్టణాలలో డెవలప్మెంట్ అనేది ఆపేస్తున్నారు, ఆ తర్వాత విలేజెస్ లో అయితే డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పట్టణాలలో ఎక్కువ మంది కావడం వల్ల అయితే డెవలప్మెంట్ అయితే సరిగ్గా అయితే చేయరాదు. అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఉండడం వల్ల అయితే రోడ్స్ మీద అయితే ట్రాఫిక్స్ రావడం వల్ల డెవలప్మెంట్ అయితే ఆగిపోతుందని అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్, పాక్ పడగ నీడలోకి బంగ్లాదేశ్ అయితే దేని గురించి అంటే అప్పుడైతే బంగ్లాదేశ్ అయితే పాక్ నుంచి అంటే పాకిస్తాన్ నుంచి అయితే విడిపోవడానికి అయితే ఎన్నో కష్టాలు పడి అయితే అంటే ఇప్పుడు వెస్ట్ పాకిస్తాన్ లాగే అయితే చేశారు. కానీ ఆ తర్వాత అయితే రెండైతే విడిపోయి దీనికైతే సపరేట్గా అయితే ఇండియా బంగ్లాదేశ్ అనే పేరు, దానికైతే పాకిస్తాన్ అనే పేరు అయితే ఉంచింది. కానీ ఇప్పుడైతే మళ్ళీ బంగ్లాదేశ్ అయితే ఇండియా పైన చిన్న చిన్న దాడులు లాంటి అంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఇక్కడైతే చిన్న చిన్న గొడవలు పెట్టి అయితే మళ్ళీ పాక్ లో అయితే కలవాలని అయితే చూస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్, తెలివిగా ఆడాలి అయితే స్టాక్ మార్కెట్ గురించి అయితే ఇచ్చారు. అయితే ఎడిటోరియల్ పేజ్ లో వచ్చిన వార్తలు. కేసీ వేణుగోపాల్ lays roadmap for Congress victory in local body and GHMC elections. GHMC means Greater Hyderabad Municipal Corporation. Trio arrested for conning citizens to the tune of lakhs of rupees in ATM card scam. Constable riding two-wheeler injured by Chinese manja. This is about because of Chinese manja, one constable was died. Apex Court rejects KTR's appeal in Formula E case. This is about KTR was done a appeal in Supreme Court but Supreme Court was rejected that appeal. Revan concerned over AP's Godavari works. Pokso case against ex-CM of Karnataka. This is told by BJP some leaders. Cabinet will discuss caste census next week. This is told by Karnataka CM. Pilgrim from Nirmal dies as bus goes up in flames in UP. కోడి కత్తికి కట్టలు తెగాయి, చేతులు మారిన 100 కోట్లు. ఏపీలో జోరుగా గుండాట, ఇతర జూదాలు. అయితే దేని గురించి అంటే ఇప్పుడైతే కోడి పందాలు అయితే ఏపీలో అయితే చాలా ఫేమస్, ఆంధ్రప్రదేశ్లో.
మెయిన్గా అయితే గుంటూరులో అయితే చాలా ఫేమస్. అందుకైతే చాలా మంది అయితే వేల కోట్లలో అంటే వందల కోట్లలో అయితే ఒకరి నుంచి ఒకరికైతే డబ్బులు అయితే వెళ్ళిపోయాయి. 2 టన్నుల కూరగాయలు పండ్లతో మహానందికి అలంకరణ. అయితే మహానంది అలంకరణ కోసం అయితే 2 టన్నుల కూరగాయలు అలాగే పండ్లతోనైతే చేశారు. తమిళనాట కోలాహలంగా జల్లికట్టు యువకుడి మృతి. అయితే జల్లికట్టు అనే గేమ్ అయితే తమిళనాడులో అయితే ఫేమస్. అంటే ఓణం అప్పుడు అయితే దీన్ని అయితే ఆడతారు. ఈ గేమ్ అయితే ఎలా ఆడతారంటే ఫస్ట్ ఒక ఆవునైతే తీసుకొని ఆవునైతే రంగంలోకి అయితే అంటే ఇప్పుడు ఆ స్టేడియం అయితే ఉంటుంది కదా, దాంట్లోకి అయితే పంపిస్తారు. ఇప్పుడు ఎవరైతే దాన్ని అయితే ఆపి కింద పడిస్తారో వాళ్ళైతే విన్ అన్నట్టు. అందుకైతే ఒక అతను అయితే చనిపోయాడు ఈ గేమ్ లో అయితే. Now editorial page. Social justice and a large chance by a prime minister. This is about a country. The red flag as China's expansionist rules on. A bipole with few challenges for DMK. This is about Tamil Nadu. Infrastructure in government schools catching up with private ones in 2024. This is about some discrimination in government school and private schools. ఏపీలో ఉంచలేక అయిన కాడికి అమ్మలేక. ఏదో దేని గురించి అంటే ఇప్పుడైతే ఎండుమిర్చిని అయితే ఏపీలో అయితే చాలా వరకు అయితే పండిస్తారు. కానీ ఇప్పుడైతే ఏపీలో అయితే దీన్ని అయితే ఉంచలేక అలాగే అక్కడైతే ఎవరైతే అమ్మలేక అయితే డైరెక్ట్ గా వేరే రాష్ట్రాలకి అయితే పంపిస్తున్నారు అయితే ఇక్కడైతే ఇచ్చారు. కొత్తపల్లి రథాలు భక్తుల నిరాజనాలు. ఏదో దేని గురించి అంటే కొత్తపల్లి రథాలు గురించి అయితే ఇక్కడ ఇది ఇచ్చారు. అంటే ఎడ్ల బండి లాగానే ఉంటుంది, కానీ ఆ ఎడ్ల బండి పైన అయితే ఒక గుడి గోపురం లాగా అయితే చేసి మంచి పువ్వులతో అయితే అలంకరణ చేసి అయితే మల్లన్న దేవుడిని అయితే పెడతారు. దాని గురించి అయితే ఇక్కడ ఇది ఇచ్చారు. శరణు శరణు మల్లన్న. రక్తపోటు మధుమేహం పంజా. ఏదో మన హన్మకొండలో అయితే రక్తపోటు అలాగే మధుమేహం అంటే షుగర్ వ్యాధి అనేది అయితే చాలా మందికి అయితే వస్తుంది అయితే ఇచ్చారు. నేతన్నలకు అభయహస్తం. Easy access to clean toilets essential for human dignity. This is told by Supreme Court. Red letter day for the Navy. Declare captains of 3 frontline. Now news after summons from panel. Meta apologies for Zuckerberg's remark. Hidden no more. Ugly truth of Congress now stands exposed by its leader. This is told by JP Nadda. కూరమీసాల స్వామికి కోటి మొక్కులు. ప్రభబండి భక్తజనం దండి. షీటీం పనితీరు బేష్. ఏది షీటీం గురించి అయితే ఇక్కడ ఇది ఇచ్చారు. అంటే అయితే షీటీం అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి అయితే ఇక్కడ ఇది ఇచ్చారు. Central Ladakh leaders discuss new land policy. This is about Ladakh and central government was discussing about land policy about peoples in an attempt to address lack of diversity. INSA
selects non-scientists to as its follows. No business pays after step import bill Regic more robust trade data likely. Rupees extends grains settles 13 paisa higher at $86.40. This is about comparison $1 and 1 rupee. Our 1 rupee coin equals to 13 paisa, but $1 is equals to 86.40. India China growth to soften in 2025. In 2025, India and China was growing equally. India is new Boeing CEO's first stop outside US. ఇప్పుడు మకరందం బీచ్ నాదం పరబ్రహ్మ స్వరూపం అయితే జనవరి 18th కి అయితే త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం అయితే త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం అయితే జరుపుతారు జనవరి 18th కి అయితే వారి పాదధూళి పవిత్రం సరస్వతి ప్రసాదం ఏదో దేని గురించి అంటే హనుమంతుడు అయితే రామునికి అయితే ఒక మంత్రాన్ని అయితే చెప్పాడు సరస్వతి మంత్రం జిష్వేగ్ర వర్తతే లక్ష్మీ జిహ్వేగ్రతే మిత్రబంధవ జిగ్రగ్రే జిగ్వగ్రే బంధన ప్రాప్తి జిగ్వగ్రే మరణ ధ్రువం ఏదో ఒక మంత్రం అయితే చెప్పారు ఇప్పుడు ప్రతిభ పేజ్ సంఖ్యల బంధంలోనే సమాధానం అయితే కొన్ని స్క్వేర్ రూట్స్ అలాగే స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ గురించి అయితే ఇక్కడైతే ఇచ్చారు దీన్నైతే మా సార్ గోలి ప్రశాంత్ రెడ్డి సార్ గారు అయితే చెప్పారు ఈయనైతే మాకైతే మ్యాథ్స్ సార్ ఇప్పుడు వస్తున్నారు ఆ పేజ్ అరబ్ దేశంలో తెలుగమ్మాయి ఘనత అయితే మోనికా గారి గురించి అయితే ఇక్కడైతే ఇచ్చారు ఇప్పుడు సినిమా పేజ్ సంక్రాంతి ప్రచార కాంతులు అయితే ముగ్గురు మూవీస్ గురించి అయితే ఇచ్చారు సంక్రాంతి తర్వాత అయితే వస్తాయి అవైతే అయితే ప్రభాస్ గారి మూవీ కిరణ్ అబ్బవరం గారి మూవీ విశ్వక్సేన్ గారి మూవీ ఆనంద్ దేవరకొండ గారి మూవీ Now world page. Case where in Gaza remains Israel as negotiators try to hammer out a deal. This is about some deals. Bangladesh Supreme Court ex-PM Khaleda Zia clearing her way to fight polls. This is about elections. Iran acknowledges Israel's tampering of platforms using explosives. This is about some company and its products. China and Sri Lanka agrees to more investments, economic cooperation. This is about yesterday. China's Prime Minister went to Sri Lanka for investments and economic cooperation developments. Now sports page. Pratika Smriti set up India's biggest ODI win. This is about ODI series. In this, women's was win the match. Our India. Now again sports page. Tigers bounce back in style. This is about hockey. Warriors
for the first time this season. This is about also hockey. Indian hopes suffer a ball as the favorite stumble. This is about badminton. Djokovic creates snail of history as last year's finalist. ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్ ఛాంపియన్ అమ్మాయిల పరుగుల పండగ అయితే స్మృతి అలాగే ప్రతీక వీళ్ళిద్దరు అయితే మంచి అంటే చాలా పెద్ద పెద్ద రన్స్ అయితే చేశారు. స్మృతి అయితే 135, ప్రతీక గారు అయితే 154. మొత్తంగా ఇండియా టీం అయితే 435 పర్ 5 వికెట్స్ అయితే స్కోర్ అయితే చేసింది. అలాగే ఇప్పుడు ఓడిఐ సిరీస్ లో అయితే మొత్తంగా 3 for 0 తోనైతే ఇండియా అయితే గెలిచింది. ఉమెన్స్ ఓడిఐ లో అయితే మూడో రౌండ్ లో అల్కరాస్ అయితే రెండో రౌండ్ లో అయితే జకోవిచ్ అలాగే సబలంకా గారికి అయితే మ్యాచ్ అయితే అయ్యింది. ఇప్పుడైతే ఆస్ట్రేలియా ఓపెన్ లో అయితే మూడో రౌండ్ అల్కరాస్ గారికి. ఇప్పుడు బిజినెస్ పేజ్ రెండో రోజు లాభాలే అయితే నిన్నైతే లాభాలు అయితే వచ్చాయి. ఈ రోజు కూడా అయితే లాభాలు అయితే వచ్చాయి. సెన్సెక్స్ అయితే 224 పాయింట్స్ అయితే పెరిగి 76,724 దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండ్ అయితే అయ్యింది. నిఫ్టీ అయితే 37 పాయింట్స్ అయితే పెరిగి 23,213 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండ్ అయ్యింది. మళ్ళీ ఈ రోజు పెరగచ్చు లేదా తగ్గొచ్చు. ఆదాయపు పన్ను భారం తగ్గాల్సిందే. అయితే ఆదాయం అంటే ట్యాక్స్ అయితే తగ్గించాలి అని అయితే అంటున్నారు. ఇప్పుడు ట్యాక్స్ అనేది పెంచుతున్నారు కానీ తగ్గించాలి అని అయితే అంటున్నారు. ఇక్కడైతే Panth set to play for Delhi in Ranji Trophy game against Saurashtra. This is about Rishabh Pant want to play Ranji Trophy against Saurashtra in the team of Delhi. Now in IPL he should play to LSG. Shooter Manu Bhaker to get her Olympic medals replaced. This is about Manu Bhaker. She was a shooter. She played in Olympics. She got 2 bronze medals and this time and coming Olympics she want to also get other 2 medals like silver, gold. చందమామపై పరిశోధనలకు 2 ప్రైవేటు ల్యాండర్లు ప్రయోగించిన స్పేస్ రాకెట్ అయితే స్పేస్ రాకెట్ ను అయితే చందమామ దగ్గర అయితే పరిశోధనకి అయితే 2 ప్రైవేటు ల్యాండర్లను అయితే పంపించారు. ఈనాడు ముఖ్యాంశాలు ఇంతవరకే. న్యూస్ పేపర్ రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.